ఊరికే ఫోన్ స్లో అయిపోతుందని చాలా మంది తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఫోన్ క్లీన్ చేసుకోవడానికి ఏవేవో యాప్స్ వాడిస్తూ ఉంటారు. అయినా ఫోన్ అలాగే స్లోగా ఉంటుంది. అసలు ఫోన్ ఎందుకు స్లో అవుతుంది, ఫాస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి వంటి వివరాల్ని టెక్ సొల్యూషన్స్ లో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మనతో పాటు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లముత్తు శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇవాళ ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం? జనరల్ గా ఫోన్ స్లో అవుతూ ఉంటుంది, ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఫోన్ స్లో ఎందుకు అవుతుంది, అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఫోన్ స్లో అవడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటారు. అంటే ఆ సాఫ్ట్వేర్ వాడితే ఫాస్ట్ అవుతుందని. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టే ఫోన్ చాలా వరకు యాప్స్ వస్తూ ఉంటాయి. మనం ఒకసారి డౌన్ అయిపోతుంది ఫోన్, మనం ఎంత గట్టిగా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటారు రావట్లేదని చెప్పి, అప్పుడు మనకి చిన్నగా ఒక సైడ్ కి కనిపిస్తూ ఉంటుంది, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే మీ ఫోన్ ఫాస్ట్ అయిపోతుంది, స్పీడ్ అయిపోతుంది. నిజంగా అవి కరెక్టేనా, అవుతాయి? అలా 100% ఫేక్ అండి. ఎందుకంటే మన ఫోన్ స్లోగా ఉందని అక్కడ చూపిస్తుందంటే కొన్నిసార్లు మీరు అదే యాప్ మీరు వాడేటప్పుడు, ఆ గేమ్ కానీ వాడేటప్పుడు బాగా ఫాస్ట్గా మంచిగా పనిచేస్తున్న ఫోన్ని మీరు తీసుకోండి, దాంట్లో కూడా సేమ్ అది వస్తుంది. అంటే అది ఎంత ఫాస్ట్గా ఉన్నా కూడా అక్కడ కూడా మీ ఫోన్ స్లో అయిందని చెప్పేసి చూపిస్తుంటుంది. అది ఒక యానిమేషన్ ద్వారా, జిఫ్ యానిమేషన్ ద్వారా లేకపోతే ఫ్లాష్ యానిమేషన్ ద్వారా వచ్చే ఒక యాడ్లో కూడా మనకు ఎలా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బటన్ ప్రెస్ చేస్తే కనుక అక్కడ ప్రోగ్రెస్ బాగా కనపడుతుంది, చాలా ఫాస్ట్గా ఫ్రీ అయిపోయినట్లు కూడా కనపడింది. అక్కడ ఫ్రీ కూడా కాదు. అవన్నీ 100% ఫేక్ అండి, నమ్మకూడదు. అంటే అసలు మామూలుగా ఫోన్ ఎందుకు స్లో అవుతుంది? అసలు ఫోన్ జనరల్గా స్లో కావడానికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అండి. అంటే వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అవసరం లేకపోతే అన్ఇన్స్టాల్ చేయాలి. చాలా మంది ఏంటంటే అలా ఇన్స్టాల్ చేసేసి వదిలి పెడుతూ ఉంటారు. అలాగే ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ ఎంత సైజ్ ఉన్నాయి, ప్లస్ మన ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు అవగాహన ఉండాలి. అంటే 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండేసి మనం దేన్ని పడితే దాన్ని డౌన్లోడ్ చేసేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటా పోతే కనుక ఫోన్ స్లో అయిన తర్వాత ఇలా కాంటాక్ట్ ఓపెన్ కావట్లేదు, అది ఓపెన్ కావట్లేదు, ఇది ఓపెన్ కావట్లేదు, ఏదన్నా స్వైప్ చేస్తే కనుక ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళట్లేదు, ఇలా కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. అంటే మనమే ప్రాబ్లం క్రియేట్ చేసుకొని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నమాట. డెఫినెట్గా అన్నిటిని ఇన్స్టాల్ చేసిన వాటిని, అవసరం లేని వాటిని గుర్తించేసి ఎప్పటికప్పుడు అన్ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. ఫోన్ కాన్ఫిగరేషన్ అంటే కొన్ని సందర్భాలు వచ్చేప్పుడు మనకు 5-6 వేల రూపాయలు పెట్టి ఫోన్ కొన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటాం, కానీ వాస్తవంగా దాంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ కెపాసిటీది, తక్కువ క్వాలిటీది ఉంటుంది. సో మనకి ప్రాసెసర్ పేరు చదివి చాలా మంది ఇదేదో గొప్ప కంపెనీ అనుకుంటారు, కానీ వాస్తవంగా దాని మోడల్ నెంబర్ కానీ దాని డీటెయిల్స్ కానీ తెలిస్తే కనుక అది ఫాస్ట్గా పనిచేస్తుందా లేదన్నది తెలియదు. ఇలాంటి వాటి వల్ల మన ఫోన్స్ లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి మొబైల్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది, డేటా యూసేజ్ అని చెప్పి. అంటే అక్కడ చూసుకుని మనం సరే ఎక్కువ మనం యూజ్ చేసామని చెప్పి అక్కడ డిలీట్ చేసుకుంటే నార్మల్ అయిపోతుంది అంటారా ఫోన్? ఇంటర్నల్ స్టోరేజ్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టోరేజ్ ని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. అంటే అట్లీస్ట్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి ఏ క్షణం చూసినా కానీ మనకి 1 GB మినిమమ్ ఫ్రీ స్పేస్ ఉంటే గనక మన ఫోన్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. చాలా మంది ఫోన్లలో ఈ రోజు ఎప్పటికిప్పుడు చెక్ చేసుకుంటే కనుక 300 MB 400 MBకి మించి ఖాళీ స్పేస్ ఉండదు. అదేమంటే కనుక ఈ పడితే ఇన్స్టాల్ చేసి ఉంటారు. సో ఖచ్చితంగా కనీసం 1 GB ఫ్రీ స్పేస్ అనేది మీరు అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా అచీవ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా ఫోన్ స్లో అవుతుంది. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటి, ఇప్పుడు మనం ఏదైతే మనం డౌన్లోడ్ చేద్దాం అనుకుంటాం అది మనకి చాలా ఇంపార్టెంట్ అనుకోండి, ముందు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అయితే ఆ నిమిషంలో అది చెప్తూ ఉంటుంది అనమాట, ఇంకా మీకు స్టోరేజ్ సరిపోలేదు, ఇంటర్నెట్ స్టోరేజ్ అంటే మాక్సిమం అవి డిలీట్ చేసుకుంటే సరిపోతుంది అంటారా? మళ్ళీ ఇంకేమైనా ఇండికేషన్స్ ఏమైనా ఇస్తూ ఉంటుందా? అంటే పాత డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దానికి ఒక 50 MB స్పేస్ కావాలనుకోండి. 50 MB స్పేస్ దానికి ఖాళీగా దొరికితే చాలు. దానికోసం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాత వాటిని ఏవి అన్ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు పాత వాటిలో అన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, ఒక ఫేస్బుక్, వాట్సాప్, లేకపోతే కనుక లింక్డ్ఇన్ ఇలాంటివి మనకి ఇంపార్టెంట్ అన్నీ ఉంటే కనుక వాటిని రిమూవ్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా అంటే వీటిలో కూడా ప్రయారిటీస్ని బేస్ చేసేసుకొని మనం ఫ్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి క్యాషే అని ఉంటుంది, క్యాషేని క్లియర్ చేస్తే అంటే సెట్టింగ్స్లో, ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి స్టోరేజ్లో క్యాషేడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక క్యాషేడ్ డేటా అనేది మనకు పెద్దగా ఉపయోగపడుతుంది. టెంపరీగా అది క్లీన్ అయిపోతుంది, సరిపోతుంది. శ్రీధర్ గారు, అలాగే మాక్సిమం అంటే సైడ్కి ఏదో యాడ్ లాగా కాకుండా డైరెక్ట్గా కొన్ని ప్లే స్టోర్లో యాప్స్ లాగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. మీ మొబైల్ కనుక స్లో అయిపోతే ఫాస్ట్ చేసుకోండి, ఇలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని. అవి నమ్మొచ్చు అంటారా నిజంగా? చాలా మంది ఎక్కువ వాడేది క్లీన్ మాస్టర్ అని చెప్పేసి ఒకటి వాడుతూ ఉంటారండి. అది ప్లే స్టోర్లోనే అఫీషియల్గా మనకు దొరుకుతూ ఉంటుంది. వన్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని అలాంటివి అంటే ఆ పేరుతోనే కాదు అలాంటివి చాలా ఉంటాయి కూడా, వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఫోన్ స్క్రీన్ మీద సడన్గా మనం ట్యాప్ చేస్తున్నాం అంటే ఒక బటన్ ప్రెస్ చేసిన వెంటనే చాలా ఫోన్ ఫాస్ట్ అయిపోయినట్లుగా ఒక యానిమేషన్ జరిగిపోతుంది. సో 100 MB క్లియర్డ్ అని చెప్పేసి, లేకపోతే మీ ఫోన్ ర్యామ్ 30% 40% ఆప్టిమైజ్ చేసిన అని చెప్పేసి చూపిస్తుంది. చాలామంది ఆ యానిమేషన్ చూసేసి అమ్మయ్యాక మన హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు, ఇంకా ఫోన్ ఫాస్ట్గా తయారైపోయింది.
ఒక బటన్తో ఫోన్ ఫాస్ట్గా అయింది అనుకుంటారు. 100% ఇవి ఫేక్ యానిమేషన్స్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇవేం చేస్తూ ఉంటాయి అంటే రన్ అవుతున్న అప్లికేషన్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు ఫేస్బుక్ వాట్సాప్ వాడి ఉన్నారు. సో నెక్స్ట్ మీరు వాట్సాప్ మీ ఫ్రెండ్ ఎవరన్నా మెసేజ్ పెట్టినప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేయాలంటే కనుక ఇదేం చేస్తుందంటే అంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఫెసిలిటీ ఉంటుంది. మనం ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు దాన్ని లో పవర్ మోడ్ అని ఒక మోడ్లోకి పంపించేస్తుంది. నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ మళ్ళీ అవసరం పడినప్పుడు చాలా ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది. అంటే ఆండ్రాయిడ్లోనే ఒక మంచి టెక్నిక్ ఉంది. దానికోసం ఎలాంటి సాఫ్ట్వేర్ వాడాల్సిన పని లేదు. ఇవేం చేస్తూ ఉంటాయి అంటే ఇలా రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ని బలవంతంగా క్లోజ్ చేస్తాయి. క్లోజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మీ ఫ్రెండ్ మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆ వాట్సాప్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా ఎక్కువ టైం పట్టడం వలన ఫోన్ బ్యాటరీ కూడా తగ్గిపోతుంది. అంటే ఒక ప్రోగ్రామ్ ఎక్కువ టైం ఓపెన్ చేయడానికి టైం పడితే కనుక ఆటోమేటిక్గా బ్యాటరీ తగ్గిపోతుంది. అంటే మనకే ఇలా ఫోన్ క్లీన్ చేస్తామని చెప్పేసి అనే సాఫ్ట్వేర్లు మనకు మంచి చేయకపోగా ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాం. సో ఖచ్చితంగా ఇలాంటి సాఫ్ట్వేర్స్ అంటే ఒక బటన్ నొక్కితే మనకి ఫోన్ ఫాస్ట్ అయిందని నమ్మటం అనేది కరెక్ట్ కాదు. అలాంటి వాటి మీద కాకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో 100% డిఫాల్ట్ గానే పూర్తి టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాల్సిన పని లేదు, అదే చూసుకుంటుంది. ఎలాంటి సాఫ్ట్వేర్ వాడాల్సిన పని లేదు. అలాగే కొన్ని మొబైల్స్కి అసలు అప్డేట్స్ అనేవే రావు. అంటే మళ్ళీ దానికి ఏమైనా సెపరేట్గా యాప్స్ ఉంటాయా, లేకపోతే ఆ ప్రాసెస్ ఏంటంటారు? ఒక ఫోన్ కొనేటప్పుడు దానికి ఎప్పటి వరకు ఏ వెర్షన్ వరకు మనకు అప్డేట్స్ వస్తాయి అన్నది ఆ కంపెనీ ముందే చెబుతుంది. అంటే ఆండ్రాయిడ్ మార్చ్ మోడ్లో అనేది ఇప్పుడు నడుస్తుంది, ఆండ్రాయిడ్ 6 అనేది. సో ఆండ్రాయిడ్ 7 వరకు అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి అలా ముందే కంపెనీ అనౌన్స్ చేస్తుంది. దానికి మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది హయ్యర్ ఎండ్ ఫోన్స్కి అయితే అలా చెబుతుంది. కొన్ని ఫోన్స్కి 10,000-15,000 రూపాయల ఫోన్స్ అనుకోండి, వాటికి అసలు వస్తాయో లేదో కూడా వాళ్ళు చెప్పరు. అలాంటప్పుడు మనకు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సంవత్సరం లోపలే మన ఫోన్ మార్చేసేస్తున్నాం. ఒకవేళ మనం మార్చకపోతే 2-3 సంవత్సరాలుగా వచ్చేటప్పటికే అప్డేట్ రాకపోతే చేయగలిగింది ఏమీ లేదు. థర్డ్ పార్టీ రామ్స్ అని చెప్పేసి అని నెట్లో వెతికితే ఉంటాయి. మన ఫోన్ మోడల్ కోసం రామ్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే ఒకవేళ కంపెనీ మనకు అఫీషియల్గా అవ్వకపోయినా కానీ అన్అఫీషియల్గా మనం ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, మనం కొన్నప్పుడు చాలా ఫాస్ట్గా అవుతుంటుంది, సడన్గా స్లో అయిపోయింది ఏంటా అని. అంటే ఫైనల్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కాకుండా ప్లస్ ఫొటోస్ని ఎప్పటికప్పుడు చాలా మంది ఫొటోస్ని తీస్తూ ఉంటారు. కానీ ఒకేసారి ఒక 10 ఫోటోలు తీస్తాం, కానీ వాటిలో మనకు అవసరమైంది రట్టి పెట్టుకొని మిగతా డిలీట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే క్యాష్ అని క్లియర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఏదైనా వెబ్సైట్స్లో నుంచి బ్రౌజ్ చేసేటప్పుడు అన్నెసరీ డేటా వస్తే కనుక వాటిని రిమూవ్ చేస్తూ ఉంటాం. ఇలాగ బేసిక్ ప్రికాషన్స్ మనం తీసుకోగలిగితే కనుక ఎప్పటికీ మన ఫోన్ స్లో కాదు. ఒకవేళ స్లో అయినా కూడా ఒక్కసారి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే కనుక మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసేస్తుంది. ఓకే శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్ చూసారు కదా, ఎంతో ఖర్చు పెట్టి కొన్న మొబైల్లో సడన్గా స్లో అయిపోయింది, ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నామని కంగారు పడిపోకుండా సరైన సలహా తీసుకుంటే మీ మొబైల్ ఫోన్ చాలా కాలం పాటు ఉంటుంది, మనకి ఇష్టం వచ్చినట్టు కూడా వాడుకోవచ్చు.